స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కోరుకొండ దర్శనం స్వామివారిది అయితే చాలా బాగా జరిగిందండి. మేము నడుచుకుంటూ పైకి ముందర స్వామివారి దర్శనమే చేసుకోవాలట. ఫస్ట్ కిందన మనం దిగి వచ్చిన తర్వాత కింద స్వామివారిని దర్శనం చేసుకోవాలట. కొంచెం టైం అయితే తీసుకుంది ఎక్కడానికి. నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే, మనం పైన గుడిలోకి వెళ్ళిన తర్వాత చుట్టూ కూడా గుడి చుట్టూ కూడా శిల్పాలతో చెక్కినవి ఉంటాయి. గోడ చుట్టూ కూడాను రాములు వారు పట్టాభిషేకం అవన్నీ మొత్తం రామాయణం అంతా కూడా కళ్ళ కట్టినట్టు కనపడుతుంది మనకి. కాకపోతే ఇప్పుడు వెళ్తున్న ఈ పిల్లలు చాక్ పీసులతో అది గోడ మీద వాళ్ళ పేర్లు సింబల్స్ అవి రాసేస్తున్నారు. దయచేసి మన దేవుణ్ణి కొంచెం మన పద్ధతి పాటించాలి కదా. ఏదైనా మన నీట్నెస్ మన సంప్రదాయాలన్నీ మనం ఎలా ఇది చేసుకుంటాం ఇలా పాడు చేసుకోకండి. దయచేసి ఎవరు కూడా రాయకండి. ఇది నాకు చాలా ఇది అనిపించింది. దేవుడి విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి అనిపించింది. నాకైతే చెప్పాలనిపించింది. దయచేసి దేవుడి గుళ్ళు ఇలాంటి రాతలతో